హలో గైస్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఐ థింక్ సో మీరు అందరు చాలా బాగున్నారని. సో ఇప్పుడు ఏంటంటే రిటర్న్ ప్రాసెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రొసీజర్ కాదు. సో మీకు కావాల్సినవి ఏంటి, అసలు ఎలా ఏంటి అనేది కొంచెం మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఇది కొంచెం మీకు అర్థమవుతే నాకు హ్యాపీ, ఎందుకంటే కొంతమంది ఊరికి కాల్ చేసి అడుగుతున్నారు కాబట్టి. సో ఈ వీడియో అనమాట. సో రిటర్న్ ప్రాసెస్ గురించి పిన్ టు పిన్ చెప్తా, బట్ ఎలా చేసుకోవాలనేది మాత్రం ప్రొసీజర్ వేరే ఉంది. సో అది కూడా మీకు ఎలా అనేది వాళ్ళ కాంటాక్ట్స్ ఇస్తాను. సో డోంట్ వరీ అండ్ లెట్స్ గో టు ద వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అలాగే వీడియో యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ వేసుకో, ఓకేనా? సరే. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఆర్డర్ వచ్చింది. సో ఇక్కడ క్యాన్సిలేషన్స్కి క్యాన్సిల్ చేసుకోవడం ఎలా, అండ్ ఆర్డర్ రీఫండ్ ఓకే రిటర్న్ చేయడం ఎలా, రిటర్న్ చేసి రీఫండ్ తీసుకోవడం ఎలా చెప్తా వినండి. ఇప్పుడు రిటర్న్ ప్రాసెస్ అనుకోండి, ఓకే. రిటర్న్ ప్రాసెస్కి వేరే ఉంటుంది అండ్ క్యాన్సిల్ ప్రాసెస్కి వేరే ఉంటుంది. ఇంతకుముందు మనం క్యాన్సిల్ అంటే ఏముందండి, ఆర్డర్ తీసుకోకపోతే క్యాన్సిల్ అదొక విషయం అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు, దానికి కూడా సపరేట్ మెయిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అంటే ఎలా అంటే ప్రోడక్ట్ మీకు ఇంకా డెలివరీ అవ్వలేదు, సో అప్పుడు మీరు క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, అప్పుడు నీకు టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది రీఫండ్. ఓకే, కంపెనీ కమిషన్ తీసుకోకుండా మీకు టోటల్ అమౌంట్ వస్తుంది. అదే నువ్వు ఒకవేళ నీకు ప్రోడక్ట్ వచ్చింది, ఒకవేళ ఆర్డర్ కన్ఫామ్గా ఈరోజే వచ్చింది, ఈరోజే నువ్వు మళ్ళీ రిటర్న్ చేద్దాం అనుకున్నా కూడా కంపెనీ తీసుకునే కమిషన్ తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ అర్థమైంది కదా. సో ఇక్కడ నీకు రిటర్న్కి క్యాన్సిల్కి అర్థమైందా? సో క్యాన్సిల్ అంటే ఏంటి, నీకు ఈ ప్రోడక్ట్ ఇంకా రాకపోతే, అది ఇంకా డెలివరీ ఆప్షన్లో ఉంది అంటే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే రిటర్న్ అంటే ఏంటి, ఇప్పుడు నీ దగ్గర ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని రిటర్న్ పంపిస్తే అది రిటర్న్ ఆప్షన్. రెండు ఓకే పాయింట్స్. సో ఫస్ట్ థింగ్, రిటర్న్ ఆప్షన్లో మనకి ఏమైనా కమిషన్ కంపెనీ తీసుకుంటుంది అంటే తీసుకుంటుంది, కంపెనీ తీసుకుంటుంది, కొంతమంది చేసే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇందులో. ఓకే, సో అది. అండ్ ఇక్కడ ఏమైనా మనకి క్యాన్సిలేషన్ ప్రాసెస్లో ఏమైనా ఉంటుంది అంటే లేదు. క్యాన్సిల్ అంటే ఏం డైరెక్ట్ వెళ్ళిపోద్ది, సో నీకు దగ్గర రాదు. సో దానికంతా తలకి నొప్పి ఉండదు నీకు. సో ఆ ఆర్డర్ అటు మళ్ళీ వెళ్ళిపోతే కానీ మీకు మనీ అయితే రాదు. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే ప్రోడక్ట్ ఇంకా రాలేదు, ఐ మీన్ మనీ ఇంకా రాలేదని కొంతమంది భయపడుతున్నారు. సో ఇంతకుముందు చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేయిస్తాను, నో ఇష్యూ. సో ఏంటంటే ప్రోడక్ట్ పెట్టిన వెంటనే రావు, ఓకే, రిటర్న్ పెట్టిన వెంటనే డబ్బులు రావు. సో కంపెనీ ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ నీ ప్రోడక్ట్ అక్కడికి వెళ్ళాలి, వీళ్ళు అక్కడ డెలివరీ అవ్వాలి, అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న దానిలో ఏమైనా మీరు ప్రోడక్ట్స్ ఓపెన్ చేశారా ఏంటో అనేది చూసుకోవాలి. దాని తర్వాత రిటర్న్ ఆప్షన్ అనేది జరిగింది. ఓకే, సో దాని తర్వాత అక్కడ వాళ్ళే ఇస్తారు మనకి ఎలా అంటే 15 days, ఓకే, 15 to 20 days అని వాళ్ళు మనకి టైం లైన్ ఇస్తారు. అప్పట్లో మీ అకౌంట్లోకి మినిమం ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ₹1 మీ అకౌంట్కి వేసి, సో ఒక్కొక్కసారి మీరు అంటే మీకు వచ్చిందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత మీకు టోటల్ అమౌంట్ అనేది వేసేస్తారు. సో ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు మనకి ఏమేం కావాలి ఏంటి అనేది, అంటే దీనికి కావాల్సిన ఇప్పుడు ఏంటంటే దీనికి మీకు కావాల్సిన మన ప్రూఫ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇంకేమేం కావాలి, అసలు ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్క దాని విషయాన్ని గురించి మీకు అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన టీం వాళ్ళు. సో మీరు ఏం చేస్తారంటే కింద మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ షీట్ ఉంటుంది ఒక లింక్, సో అది ఫిల్ చేయండి. లేకపోతే మీకు ఆ గూగుల్ షీట్ లేకపోయినా పర్లేదు, సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా, ఈ నెంబర్ ఇది నా నెంబరే, లేకపోతే వాళ్ళ నెంబర్ ఏమన్నా ఇస్తాను, ఓకే, నో ఇష్యూ. బట్ నా దగ్గర నుంచి వెళ్తే కొంచెం మీకు ఇబ్బంది ఉండదని. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, నేను రిటర్న్ ప్రాసెస్ కావాలి అని చెప్పి రిటర్న్ చేసుకున్నా, ఏమేమి డాక్యుమెంట్స్ మీకు పెట్టాలి అనే పెట్టారంటే ఓకే, తర్వాత మీకు అన్ని పెట్టేస్తారు కదా, తర్వాత వాళ్ళే మొత్తం చేస్తారు. ఇక్కడ క్లియర్, ఓకే. సో ఇది ఎవరు చేస్తారు అంటే దేవి సర్వీస్ సెంటర్ అండి. సో ఈ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఏంటంటే ఫర్ ఎవర్ది చేస్తున్నారు. సో రిటర్న్ ప్రాసెస్ ఇంకా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ ఫర్ ఎవర్, ఓకే. అండ్ ఇష్యూస్ కూడా వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇక్కడ ఎందుకు సార్ ఇక్కడ మనం ఈ సర్వీస్ సెంటర్ తీసుకోవడానికి మంచిగా మీరు చూపిస్తున్నారని మీరు అడగచ్చు. సో నేను చెప్తా దానికి కూడా ఎందుకు వీళ్ళకంటే, సో వీళ్ళు మనకి ఒకవేళ ఇక్కడ ఇంటి నేమ్ అండి ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా, మీరు పెట్టిన ఫర్ ఎవర్ దిగానికి మరి నీ బ్యాంక్ అకౌంట్కి నేమ్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కానీ మీ ఇంటి పేరు వెనక కానీ ముందు కానీ ఉన్నా ఆ ఇష్యూస్ కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వదు. దానికి ప్రొసీజర్ వేరే. మీ మెయిల్ పోయింది, మెయిల్కి మళ్ళీ వేరే మెయిల్ చేయాలి, సో ప్రొసీజర్ తెలీదు. సో అప్పుడు కూడా వీళ్ళే మనకి హెల్ప్ చేస్తారు. అండ్ మన నెంబర్ పోయింది, మన నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, అప్పుడు ఎలా, మన దగ్గర మెయిల్ ఉంది, సో ఎలా, అప్పుడు కూడా వీళ్ళకి ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. మీకు కొరియర్ నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వరకు పిన్ టు పిన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే అదనమాట. సో నెక్స్ట్
ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ రూల్ ఏంటి, ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర చేయించుకోవాలన్నా, సో కంపెనీకి మనం రిటర్న్ పెట్టాలనుకున్నా ప్రొసీజర్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది చెప్తా వినండి. ఫస్ట్ థింగ్, మీ ప్రోడక్ట్ ఏదైనా సరే ఓకే మీ దగ్గరే ఉండాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనేది ఇంతకుముందు మనం ఫస్ట్లో చెప్పినట్టుగా 15 to 13 days లోపల తీసుకుంటే రిటర్న్ వెళ్ళిద్ది, లేకపోతే వెళ్ళదు అని ఏం లేదు. మీ ప్రోడక్ట్ ఈరోజు ఈ రోజు నుంచి 1 year వరకు మీ ప్రోడక్ట్ ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు. బట్ ముందే చేస్తే మీకు బెనిఫిట్, ఒకవేళ మళ్ళీ రూల్ మార్చినా కూడా ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అని చెప్పి, సో మీరు 1 year లోపల ఎప్పుడైనా రిటర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ కరెక్ట్ రీజన్ అనేది ఉండాలి. ఓకే, రీజన్ కూడా కరెక్ట్గా ఉండాలి. రిటర్న్ ప్రాసెస్కి రీజన్ కరెక్ట్గా ఉండాలి, ఎందుకు రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ప్రోడక్ట్స్ విషయానికి వెళ్దాం. సో మీరు ఒక 30,000 రూపీస్ ప్రోడక్ట్స్ కొన్నారు, ఒక 2cc. సో ఆ ప్రోడక్ట్ ఏవైతే ఉందో వాటిని మీరు ఓపెన్ చేశారు, సీల్. కొంతమంది ఏమంటారంటే సీల్ ఓపెన్ చేస్తేనే రిటర్న్ ఇస్తారని చెప్పి కొంతమంది మేనేజర్స్ చెప్పారంట. మీరు సీల్ ఓపెన్ చేసేసి మొత్తం చూడండి, అప్పుడే మీకు రిటర్న్ ప్రాసెస్ అనేది జరిగిద్దని కొంతమంది మేనేజర్స్ చెప్పారంట. అండ్ రిటర్న్ ప్రాసెస్ ఉండదని కొంతమంది మేనేజర్స్ చెప్పారంట. ఇలా మీరు అన్నీ ఏం పట్టించుకోకండి. సో మీరు మీ ప్యాకెట్ ఓపెన్ చేసినా పర్లేదు, బట్ సో మీరు ఏ ప్రోడక్ట్ని ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఆ ప్రోడక్ట్కి మనీ అయితే కంపెనీ ఇవ్వదు. ఓకే, ఏదైనా అంతే కదండి, ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఏదైనా ఓపెన్ ఉన్నా ఏ కంపెనీ తీసుకోదు. మీరైనా సరే ఏదైనా కంపెనీ నడిపినా, లైక్ మీరు ఏదైనా షాప్ నడిపినా, ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు రిటర్న్ తీసుకుంటారా? నో. అంటే మీరు కొన్న తర్వాత ఒక ఇన్ని డేస్ అయిన తర్వాత డ్యామేజ్ అయిందని మీరు తీసుకుంటారు లేదు. అంటే ముందే డ్యామేజ్ అయిందంటే ఒక ప్రూఫ్ ఉంటే ఏదో అని మనం ఇచ్చేస్తాం. సో అదనమాట. సో డ్యామేజ్ ఉంటే తీసుకోవద్దు. అండ్ వేరే వాళ్ళకి తీసుకొచ్చి సేమ్ ఉన్నాయి కదా వాళ్ళు ఏం పట్టించుకోరేమో అనుకోవద్దు. ప్రతిదానికి సపరేట్ బార్కోడ్ ఉంటుంది. సో సపరేట్ మీ ప్రతి దానికి ఒక్కొక్క బార్కోడ్ ఉంటుంది అనమాట. సో ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేయడం కానీ, వేరే ప్రోడక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కానీ, ప్రోడక్ట్లు మూతలు ఓపెన్ చేసి ఇవ్వడం కానీ, చిన్న డ్యామేజ్ ఉండి ఇచ్చినా కానీ, డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ వెళ్ళినా కానీ మీకు ఆ ప్రోడక్ట్స్ మట్టికి డబ్బులు రావు, మిగతా వాటిలన్నిటికీ ప్రోడక్ట్స్కి డబ్బులు వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, ఎఫ్ఎల్పి నేమ్స్ కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా లేకపోయినా ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తారు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే ఇవన్నీ నమ్మకుండా డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ తీసుకొని పోతారు. తర్వాత ఏమైంది, కంపెనీ వాళ్ళు ఏమంటారు, మీరు అన్నీ చేయాలంటే ప్రొసీజర్ చాలా ఉంది, మీరు డైరెక్ట్గా వచ్చి ఇలా చేయకండి అని చెప్తారు. ఓకే, మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రోడక్ట్ ఇచ్చేస్తే తీసుకోవడానికి ఇది ఇచ్చిన కంపెనీ కాదు. అండ్ ఫస్ట్ మెయిన్ హెడ్ ఆఫీస్ నుంచి మనకి ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి రిక్వెస్ట్ నుంచి ఆ టికెట్ రేజ్ అవ్వడం అంత ప్రొసీజర్ ఉంటుంది. సో అదంతా ఆగితేనే మీకు రిటర్న్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేయగలుగుతారు అండ్ కంపెనీ వాళ్ళు తీసుకోగలుగుతారు. ఓకే, సో ఇంకా డెలివరీ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. కొంతమందికి డెలివరీలో చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనకి దేవి సర్వీస్ వాళ్ళు మొత్తం మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు అవైలబుల్గా ఉంటారంటే జస్ట్ ఫర్ ఎవర్కి మాత్రం 8 నుంచి 6 to 10 కానీ ఒక్కొక్క టైం లైన్స్ ఉంది. సో మీరు 8 to 10 వీళ్ళతో ఉండొచ్చు. ఓకే, మీరు నాకు కాల్ చేద్దాం అనుకున్నా, మెసేజ్ చేద్దామన్నా కూడా 8 to 10 చేయండి. ఓకే, దీని గురించి అయితే సో అప్పుడు ప్రొసీజర్ అయితే నేను చేయగలుగుతాను. సో నాకైనా కాంటాక్ట్ అవుదామన్నా కూడా మీరు 8 to 10 మాత్రమే చేయండి. ఓకే, మార్నింగ్ చేస్తారంటే పర్లేదు, బట్ మెసేజ్ మాత్రమే చేయండి. 8 to 10 కాల్స్ అయినా ఓకే, నాకు నో ప్రాబ్లం. సో 8 to 10 మాత్రమే ఇలా కీప్ వస్తుంది. ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక టైం 3 hours 4 hours టైం ఇచ్చుకుంటూ ప్రతి కంపెనీని మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు వీళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఒక కంపెనీ, అన్ని కంపెనీస్కి ఒక 3 to 2 hours ఇచ్చేసి, నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, అన్నిటికీ ఒక్కొక్క టైం లైన్స్ గైడ్ లైన్స్ ఇచ్చుకుంటూ అందరికి ఒక టైం ఇచ్చి ఆ టైం వరకు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్మెంట్స్ అయితే ఎక్కువ ఏమి లేరు. సో మినిమం ఒక 10 to 20 members ఉంటారేమో అంతే. సో ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి అందరూ సీనియర్స్ మాత్రమే ఉన్నారు. సో వాళ్ళు చేయగలుగుతారు. సో నాకు తెలుసు, ఎందుకంటే చాలా మంది రిటర్న్ చేయించాను కాబట్టి. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలా ఫేస్ చేసాం. సో నో ఇష్యూస్, నథింగ్. సో మీకు కన్ఫామ్గా రిటర్న్ అయితే జరుగుతుంది, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు. ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. లేదు ఫస్ట్ అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ చేయండి వాట్సాప్లో. లేదంటే డైరెక్ట్గా మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి, డైరెక్ట్గా వాళ్ళే కాంటాక్ట్ అవుతారు, లేదా నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. అండ్ రిటర్న్ ప్రాసెస్ లేదని ఎవరైనా చెప్తే మాత్రం నమ్మకండి, ఎందుకంటే చాలామంది రిటర్న్ అయింది విత్ ప్రూఫ్. తెలుసు కదా ఏమంటానంటే విత్ ప్రూఫ్ ఉంటుందని. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్, సీ యూ.